ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 142వ కీర్తన 1వ చరణం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఆమేన్. కీర్తనకారుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధలు ఆయన సన్నిధికి తెలియజెప్పుకొనుచున్నాను. మన జీవితంలో మనకున్న పరిస్థితులను, మనకున్నటువంటి బాధలు, మనకున్న ఏ సవాలైనా సరే దేవుని సన్నిధిలో వినయముగా ప్రవర్తించి మన ప్రభువుకు అప్పగించుకుంటే దేవుడు మన ప్రతి భారాన్ని తేలిక చేయగలిగిన సమర్థుడు. మన జీవితంలో గర్వహృదయం ఉంటే ప్రభు సన్నిధిలో మనకి బాధలు ఎదురవుతాయి. లోకం ఎవరైతే దేవుని సన్నిధిలో బహు వినయముగా ప్రభు దృష్టికి ప్రవర్తిస్తారో అలాంటి వారి జీవితాల్లో సమాధానము, శాంతిని దేవుడు ఈ లోకములు మనకి ఇస్తాడు. ఏ పరిస్థితులు ఎదురైనా సరే మనము ప్రభు సన్నిధిలో గర్వ హృదయంతో ఉండకుండా, అహంకారపు స్వభావం కలిగి ఉండకుండా, వినయ స్వభావం కలిగి ఉంటే మనకి ఏ బాధలు ఎదురైనా సరే వాటి నుండి దేవుడు మనల్ని విడిపించి నడిపించగలిగిన సమర్థుడు. ప్రభు సన్నిధిలో అట్టి వినయం కలిగి ప్రవర్తిద్దామా? ఈ దినమంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో వినయం కలిగి మన సహోదరుల పట్ల ప్రవర్తిస్తామా? మనం తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్.